హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 4660 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 10th డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉద్యోగాల భర్తీకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కనుక ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది 100% జెన్యూన్ నోటిఫికేషన్. ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఈ నోటిఫికేషన్ ఫేక్ అని కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఈ వారంకి సంబంధించి రిలీజ్ కాలేదు కనుక అప్పుడు ఈ నోటిఫికేషన్ ఫేక్ అని చెప్పారు. కానీ ఇది ఫేక్ నోటిఫికేషన్ కాదు, ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. మీరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే లేదా ప్రిపేర్ అవుతున్నారైతే మన యాప్లో కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. కేవలం 499 రూపాయలకే బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంకి ఉపయోగపడే విధంగా సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్ అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ అయితే ఉంటుంది. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. మన యాప్లో ఆర్ఆర్బి ఏఎల్పి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు కూడా చాలా తక్కువ ధరకి ఇస్తున్నాము. దీంతో పాటుగా రైల్వే ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించి అలాగే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా డెమో క్లాసెస్ చూసి ఈ కోర్సెస్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఇక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది. ఆర్ఆర్బి నుంచి విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు కూడా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇన్ని రోజులు ముందుగానే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారంటే త్వరలో మనకి ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తే. కాబట్టి ముందుగానే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి తర్వాత నోటిఫికేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ముందుగానే నోటిఫికేషన్స్ అనేవి మనకి ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 7th సిపిసి లెవెల్ 6 కింద పే స్కేల్ ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకు 7th సిపిసి ప్రకారం లెవెల్ 3 కింద పే స్కేల్ అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఇనీషియల్ పే స్కేల్ అనేది 35,400 ఉంటుంది. ఈ పోస్టులకి ఏజ్ అనేది 20 నుంచి 28 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. టోటల్గా 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ పోస్టులు చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 21,700 పే స్కేల్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా ఈ పోస్టులకి 18 నుంచి 28 మధ్య సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇవి అత్యధికంగా 4,208 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 4,660 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకుని పోటీ పడవచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మనకి వీళ్ళు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. లేదన్నట్లయితే ఇంత ఏజ్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. కానీ ఇక్కడ మనకి 3 years కలిపారు కనుక 20 నుంచి 28 లేదా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వీళ్ళు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళకి
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే పీఎంటీ, అలాగే మెడికల్ టెస్టులు, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఇవి కూడా క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ కూడా మనకి పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో స్పష్టంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, దీంతో పాటుగా ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయి, అవి ఏంటి అనేది కూడా మనకి ఇస్తారు. అలాగే ఖాళీలకు సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా ఎస్ఐ పోస్టులకి అప్లై చేసినట్లయితే రూ. 500 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఓసీ అభ్యర్థులకు అన్నమాట. అలాగే బీసీ అభ్యర్థులకు కూడా సేమ్ ఫీజు అయితే ఉంటుంది. అయితే వాళ్ళు పరీక్ష రాసిన తర్వాత రూ. 400 ఫీజు అనేది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రిఫండ్ కావడం అయితే జరుగుతుంది. కానీ అప్లై చేసేటప్పుడు రూ. 500 ఫీజు అనేది పే చేయాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్సు, మైనారిటీ క్యాండిడేట్సు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 250 ఫీజు అనేది పే చేయాలి. వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళు అంటే మనకి రిక్రూట్మెంట్ బోర్డు అనేది రూ. 250 ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మళ్ళీ అది రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అయితే కొన్ని బ్యాంక్ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి డిడక్షన్స్ అయ్యి తర్వాత మిగతాదంతా కూడా మనకి రిఫండ్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఈ ఆర్పిఎఫ్ పోస్టులు అనేవి ఏ జోన్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏ రిక్రూట్మెంట్ బోర్డులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయాలంటే, అంటే నేను ఇప్పుడు చెప్పిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.